గ్లోబల్ మాలా వెల్ఫేర్ గ్రూప్ సభ్యులందరికీ నమస్తే, జై భీమ్. నా పేరు తర్లపాటి శీతల్, ఈ గ్రూప్ అడ్మిన్ని. ఈ గ్రూప్ ఒక లక్ష్యంతో నేను పెట్టానన్న విషయం మీ అందరికీ తెలుసు. అందుకనే నా వ్యక్తిగత పూచికత్తి మీద మిమ్మల్ని డైరెక్ట్గా నేను యాడ్ చేయకుండా మీ అందరికీ లింకులు పెట్టడం జరిగింది. తద్వారా మీరు ఇష్టపడి ఈ గ్రూప్ యొక్క లక్షణాలతో ఏకీభవించి గ్రూప్లో జాయిన్ అయ్యారనే విషయానికి నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ గ్రూప్ యొక్క లక్ష్యం చాలాసార్లు అనేకసార్లు చెప్పాను, కానీ ఎందరో దళిత లేదా మాల నాయకులు నాయకత్వాల మీద పోరాడుతూ లక్ష్యాన్ని మర్చిపోయి మనం టార్గెట్కి రీచ్ అవ్వలేకపోయాం. కాబట్టి బాధ్యత లేకుండా నాయకత్వాల మీద మాల యొక్క అభివృద్ధి అనేటువంటిది జరగట్లేదనే లక్ష్యంతో, నాకున్న అనుభవంతో ఈ గ్రూప్ పెట్టి, ఈ గ్రూప్ ద్వారా ప్రతి సభ్యులు ఎవరైతే ఏకీభవించి ఈ గ్రూప్లో ప్రతి నెల 200 అనేటువంటిది మినిమం సభ్యత్వ రుసుముగా పెట్టిన తర్వాత మీకు తోచింది ఎంతన్నా మీ ఇష్ట ప్రకారం కట్టవచ్చు. ప్రతి నెల మాత్రం ఖచ్చితంగా 200 కట్టాలి. దీని మీద ఐడి కార్డు అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఐడి కార్డు ద్వారా మాత్రమే ధరించి ప్రతి సదస్సులో కూడా ప్రవేశం ఉంటుంది తప్ప ఇతరులకు ఇందులో ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదు. ఇకపోతే కట్టే 200 ఇలా ఎంతమంది కడతారు అనేది ఈ గ్రూప్ యొక్క నిబంధనలో ఎవరికైతే ఇష్టపడి మీరు ఎవరికి ప్రచారం చేసి గ్రూప్లో జాయిన్ చేసినటువంటి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ కట్టిన వ్యక్తికి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంది. ఇందులో బయట ఎవరో కూడా దీంట్లో ప్రశ్నించే అనుమతి హక్కు ఇవ్వడం లేదు. ఈ గ్రూప్ యొక్క లక్ష్యం ఏంటంటే 200 చొప్పున ఇక మనం చివరి దశ వరకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే అంతకాలం వరకు కూడా ఈ గ్రూప్లో డబ్బులు కట్టుకుంటూ ఫండ్ పోగేసుకుంటూ ఉంటే ఎవరికన్నా ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా ఏదన్నా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఈ గ్రూప్లో నిర్ణయం కాదు, ఈ గ్రూప్లో ఎంతమంది సభ్యులు ఉంటారో డబ్బులు కట్టిన ప్రతి ఒక్కళ్ళతో కూడా చర్చించి వీరి అందరి ఆమోదంతో సలహాల మేరకు ఒక డిస్కషన్ చేసిన తర్వాత ఫైనల్ ఒపీనియన్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఈ డబ్బు కనీసం 3 నెలలు కట్టిన తర్వాత వచ్చిన డబ్బుతో ఐడి కార్డులు, ట్యాగులు ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత కనీసం 3 నెలలకి ఒక సమావేశం ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక మూల ఎక్కడో చోట రాగలిగిన వాళ్ళు మాత్రమే వచ్చే విధంగా, అంటే ఇందులో కంపల్సరీ పెట్టట్లేదు, కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రం వార్షిక ఉత్సవం లేదా వార్షిక సమావేశం మాత్రం పెట్టడం జరుగుతుంది. అక్కడ ఖచ్చితంగా అందరూ రావాల్సిందే అని నేను అంటున్నాను. ఎందుకంటే మనకు బాధ్యత ఉంది. ఎప్పుడైతే మనం 200 కట్టామో నా డబ్బులు ఏం చేశారని అడగవచ్చు. ఈ డబ్బులు 200 ఎలా కట్టి 100 మంది కడితే ఈ మొత్తం సొమ్ము అంతా రేపు పొద్దున్న ఈ ఆటో యాక్సిడెంట్ అవ్వచ్చు, వ్యక్తి అనారోగ్యం అవ్వచ్చు, కుటుంబంలో వ్యక్తులు చనిపోవచ్చు. అంటే మనం చచ్చిపోవడం కోసం ఇది కట్టుకుంటున్నాను మాత్రం దయచేసి భావించొద్దు. ఏదన్నా మంచి కార్యక్రమంకి ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరం కూడా ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తించే విధంగా ఈ సహాయ సహకారాలు లభ్యం చేయడం ద్వారా ఇతరులకి దీని మీద ఆతృత కలిగి, బాధ్యత పెరిగి, ఐక్యత కలిగి, బాధ్యతతో ఇందులో కనీస డబ్బు 200 కట్టడం వల్ల సమావేశాలకి హాజరయ్యే అవకాశం ఉంటుంది. R&B ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, డాక్టర్స్, ఇరిగేషన్ ఇంజనీర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరున్నా సరే అందులో రాష్ట్రంలో ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక గ్రూప్గా దీన్ని తయారు చేసి, ఒక సంస్థగా దీన్ని తయారు చేసుకొని కువైట్, గల్ఫ్ దేశాల్లో లేదా ఇతర ఇజ్రాయెల్ దేశాల్లో ఎక్కడ మాలా అనే వ్యక్తి ఉన్నాడో బాధ్యత కలిగి, అంటే పే బ్యాక్ టు ద సొసైటీ, నా మాల కులస్తుడికి కష్టం వచ్చిన దాంట్లో నేను ఏదో రకంగా ఉపయోగపడాలి అనే భావన తప్ప నేను లీడర్ అయిపోవాలి, నేను పలానా రాజకీయ పార్టీలో మెంబర్ అయిపోవాలి, నాకు ఎస్సీ కమిషన్ చైర్మన్ కావాలి, నాకు కార్పొరేషన్ డైరెక్టర్ కావాలి, ఈ ఉద్దేశంతో జాతిని మోసం చేసి చొచ్చుకుపోయే అవకాశం ఇందులో ఏం మాత్రం లేదు. మాల జాతి అంబేద్కర్ చెప్పినటువంటి మార్గంలో ఇప్పటికీ సరిగ్గా ఎవరో నడక లేకపోయామనేటువంటిది నా భావన. డిక్కీలాంటి సంస్థ, అంటే దళిత్ ఇండస్ట్రియల్ ఆఫ్ ఛాంబర్ కామర్స్ అనేది ఉంది కదా, ఇది చాలామందికి తెలియదు. ఉన్నా కూడా ఎవడది దీని ద్వారా బాగుపడినోడైతే ఎవడో లేడనేటువంటిది నా ప్రగాఢ నమ్మకం. ఇకపోతే బాంసఫ్ లాంటి సంస్థలు కూడా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ క్లాసెస్ వెల్ఫేర్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ బీఎస్పీకి సపోర్ట్ చేస్తూ అది కూడా ఇతరులు కూడా మీటింగ్లో పాల్గొవచ్చు, కానీ ఇతరులకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం ఇందులో దొరకట్లేదు. అంటే బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకుండా మరి పేదవాడికి మనలాంటి చాలామంది నాకు తెలిసిన తమ్ముళ్ళు, అన్నలో లారీ డ్రైవర్లు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, దుబాయ్లో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక ఐక్య సంఘంగా పెట్టి ఎప్పుడన్నా అందరూ కూడా దుబాయ్ కావచ్చు, లేకపోతే
ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, ఎక్కడన్నా సరే మాలా కమ్యూనిటీ వాళ్ళ గొప్ప గొప్ప సేవా తత్పరుల్ని వాళ్ళని గుర్తించడం, వాళ్ళని కూడా సత్కరించుకోవడం, వారి ద్వారా రికమెండేషన్స్ చేయించుకోవడం, ప్రభుత్వపరమైనటువంటి రికమెండేషన్, ప్రైవేట్ హాస్పిటల్ ఏదైనా కష్టం వస్తే ఈ అలాగే కోర్టులోకి సంబంధించిన ఏదైనా లీగల్ లిటిగేషన్స్, ఏదైనా రిపోర్ట్ రాయాలన్నా, కేసు స్టేటస్ తెలుసుకోవాలన్నా, లేకపోతే దాన్ని పురోగతిలో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలన్న భావంలో A to Z కార్యక్రమాలకు ఎక్స్క్లూజివ్గా స్పెషల్ గ్రూప్ కింద ఈ గ్రూప్లో గ్లోబల్ మాలా వెల్ఫేర్ అనే గ్రూప్లో ఉండే సభ్యుడిగా మాత్రమే నిశ్చయం చేసుకొని ఈ గ్రూప్ పెట్టడం జరిగింది. బయటోడికి లేదంటారంటే వ్యక్తిగత ఫంక్షన్లకి, సినిమాలకి, రీల్స్కి చూపించే శ్రద్ధ ఎవడో కూడా దళిత ఉద్యమాలు చూపించట్లేదు. దళిత అనగానే మాలా మాదిగా రెల్లి తదితర ఉపకులాల్లో కూడా ఎవడో మీటింగ్లు పెట్టుకోవట్లేదు. రెల్లి కులాల్లో వాళ్ళ ఉద్యోగాల గురించి వాళ్ళ పోరాటాలు, వర్గీకరణ ఐటమ్ గురించి వాళ్ళ పోరాటాలు, మాలలో అనైక్యత, నాయకత్వ లోపం, నాయకత్వ గొడవలో నాయకత్వ రాష్ట్ర నాయకుల నుంచి జేసీల వరకు వెళ్ళిపోయి సాఫల్యం చెందలేదు. కాబట్టి నిజమైన అంబేద్కర్ వాదులుగా ఎటువంటి పార్టీ ప్రస్తావన లేకుండా ఏ పార్టీలో ఉన్న వ్యక్తి అన్నా, ఏ పార్టీలో ఉన్న వ్యక్తినన్నా ప్రశ్నించగలగ, నిజాయితీ నిబద్ధత గలగ, రాజకీయ పక్షపాతం అనేటువంటి లేని నిక్కాసైన మాలలకి నేను దళిత నాయకుడు అనే పదాన్ని నేను కూడా వాడడం మానేశాను. వర్గీకరణ తర్వాత మాలలు విషపాములు, వర్గీకరణవాదులు, మనువాదులు అన్న తర్వాత, వర్గీకరణవాదులు కాదు మనువాదులు అన్న విషయం కక్కిన తర్వాత ఈ దాడులు జరుగుతున్నప్పుడు కూడా డైరెక్ట్గా మాలా అనే పేరుతోనే మనం పెట్టాలి తప్ప దళిత అనే పదాన్ని వాడడం వల్ల మిగతా కులాలు కూడా నిద్రపోతున్న ఈ ఉపకులాలు కూడా మన పోరాటం వల్ల వాళ్ళ లాభం పొందితే వాళ్ళ రాజకీయ పోరాటం, వాళ్ళ రాజకీయ పదవులు తెచ్చుకుంటూ జాతికి విచ్ఛిన్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఫుల్ స్టాప్. ఇటువంటి మనకు వద్దు, ఇటువంటి ద్రోహ చర్యలు మనకు వద్దు. స్వచ్ఛందంగా మాట్లాడుకుందాం, నిజాయితీగా మాట్లాడుకుందాం. ఈ గ్రూప్లో ఉండే సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో, ఆ సభ్యుల్లో ఆ కుటుంబంలో ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారో, ఎవరెవరు ఉన్నారో, పిల్లలు ఎక్కడున్నారో, వారి ఆర్థిక స్థితిగతులు ఏంటి, మంచిగా అభివృద్ధి చెందితే ఈ గ్రూప్లో ఆర్థిక ఫండ్ని డెవలప్ చేద్దాం. ఈ గ్రూప్లో ఉన్న పేదలకు సపోర్ట్ చేద్దాం. పేదవాళ్ళు అయితే ఈ గ్రూప్లో ఉంటున్న వాళ్ళకి మనం సహాయం చేద్దాం. ఇదే ఈ గ్రూప్ లక్ష్యం. కాబట్టి ఫైనల్గా ఈ నోట్తో నేను ముగిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ప్రతి నెల 200 కడుతూ, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, బాగా సంపాదించుకున్నాం పర్లేదు అనుకున్న వాళ్ళు 500 కట్టండి, 1000 రూపాయలు కట్టండి. ఇందులో ఉండే ప్రతి పైసా ఎవరెవరు నెలకి ఎంత వేశారన్నది అన్నా పైసాతో సహా లెక్క చెప్పే బాధ్యత నాది. పైసా లెక్క చెప్పడంలో, ఖర్చు విషయంలో కూడా. ఖర్చు చేయాలనుకున్నప్పుడు తొరలపాటి చేతులు అనే ఏక నిర్ణయం ఇందులో ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అంటే మీరు ఎవరైతే ఓ గ్రూపులో ఉన్నారో వాళ్ళందరి సహాయ సహకారంతో, అందరి ఆమోదంతో మాత్రమే ప్రతి నిర్ణయం తీసుకోబడుతుందని, ఈ లక్ష్యాలతో ఏకీభవించిన లేని వాళ్ళు ఎవరిని ఉంటే గ్రూపుల నుంచి వారి ఇష్ట ప్రకారం వాళ్ళు తొలగిపోవచ్చు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ, ఈ గ్రూప్లో ఉండే సభ్యులందరికీ రేపటి నుంచి నెలసరి సభ్యత్వాలు కట్టమని, తద్వారా ఇకపై ఈ గ్రూప్ లక్ష్యాలు, ముందు ప్రోగ్రెసివ్ కార్యక్రమాలు ఏంటన్నాయి, నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్, కార్పొరేషన్ డైరెక్టర్స్, షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్లో ఉండే విధి విధానాలు, కార్పొరేషన్లో లోన్లు ఏ విధంగా వస్తాయి, అసలు హక్కులు ఏంటి, ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ వరకు మన హక్కులు సాధించుకోగలం అనేటువంటి అన్ని విషయాలు 1 by 1 ప్రతి విషయం కూడా ఈ గ్రూప్లో ప్రతి సమాచారాన్ని అందుబాటులో ఉండటానికి నేను నా లీగల్ వర్క్తో పాటు ప్రతి అంశాన్ని నేను పరిశోధించి, శోధించి నేను మీ అందరికీ తెలియపరుచుకుంటూ, మన మాలవాదులందరికీ కూడా నేను ఇది ఎక్కడ కూడా ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో కూడా పెట్టట్లేదు. ప్రత్యేకంగా ఈ గ్రూప్లో మాత్రమే ఈ వీడియో పెడుతున్నానని తెలియజేస్తూ, ప్రతి మాలవాదులకి అంబేద్కర్ మార్గంలో నడిచే ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్ తెచ్చుకున్నాను. జై భీమ్.